హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఆలయంలో భారీ చోరీ కలకలం రేపుతోంది. ఇప్పుడు అమ్మవారి నగలతో పాటు హుండీలోని నగదు కూడా మాయమైంది. అంతేకాదు ఆధారాలు దొరకకుండా చేసేందుకు ఆలయంలో ఉన్న సీసీటీవీ డీవీఆర్ను కూడా దుండగులు తీసుకెళ్లడం ఇప్పుడు మరింత సంచలనంగా మారింది. ఈ ఘటన హైదరాబాద్ శివారులోని ఖానాపూర్లో ఉన్న శ్రీ 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 పోచమ్మ ఆలయంలో చోటు చేసుకున్నట్లుగా సమాచారం. సోమవారం అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడ్డ గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లారు. అంతేకాకుండా అమ్మవారికి అలంకరించిన బంగారు ఆభరణాలు, వెండి నగలు, ఇతర విలువైన వస్తువులను కూడా అపహరించినట్లు ఆలయ కమిటీ కూడా చెప్తోంది. అయితే ఈ చోరీలో దాదాపుగా 20 లక్షలకు పైగా విలువైన ఆస్తి దుండగుల చేతికి వెళ్లినట్లుగా ఆలయ కమిటీ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. పూర్తి లెక్కలు తేలిన తర్వాత నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని కూడా సమాచారం. ఈ ఘటనలో మరో కీలక విషయం ఏంటంటే ఆలయంలో ఉన్న సీసీటీవీ కెమెరాల డీవీఆర్ ను కూడా దొంగలు తీసుకెళ్లారు. సాధారణంగా దొంగతనం జరిగితే కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు పోలీసులకు కీలక ఆధారాలుగా మారతాయి. అయితే ఈసారి ఆ ఆధారాల్ని పూర్తిగా మాయం చేసే ప్రయత్నం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. దీంతో ఇది సాధారణ చోరీ ఏం కాదని ముందే పూర్తి ప్రణాళికతో చేసిన పని అయ్యుండొచ్చని కూడా అనుమానాలైతే వ్యక్తమవుతూ ఉన్నాయి. ఆలయ నిర్మాణం, నగలు ఎక్కడున్నాయి, సీసీటీవీ డీవీఆర్ ఎక్కడుంది వంటి విషయాలపై కూడా ముందుగానే అవగాహన ఉన్నవారు ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని ఆలయ కమిటీ సభ్యులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇవాళ ఉదయం ఆలయ సిబ్బంది తలుపులు తెరిచే సమయంలో చోరీ విషయం వెలుగులోకి వచ్చింది. వెంటనే ఆలయ కమిటీ సభ్యులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు క్లూస్ టీమ్ తో కలిసి పరిశీలనలు చేపట్టారు. ఫింగర్ ప్రింట్లు, ఇతర ఆధారాలను సేకరించి కేసు నమోదు చేశారు. ఆలయ పరిసరాల్లోని ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను కూడా పోలీసులు పరిశీలిస్తూ ఉన్నారు. ఆలయానికి వచ్చే రహదారులు, సమీప ప్రాంతాల్లోని కెమెరాల రికార్డులను సేకరించి దుండగుల కదలికలను గుర్తించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇటీవల ఆలయాలను లక్ష్యంగా చేసుకుని చోరీలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఘటన మరింత ఆందోళన కలిగిస్తూ ఉంది. ముఖ్యంగా హుండీలు, బంగారు, వెండి ఆభరణాలే టార్గెట్ గా దొంగలు వ్యవహరిస్తూ ఉండడంతో ఆలయ భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతూ ఉంది. చోరీకి పాల్పడిన వారు ఎవరు, వారి ఆలయానికి సంబంధించిన వ్యక్తులా లేక బయటి వారా, డీవీఆర్ ను తీసుకెళ్లిన ఇతర ప్రాంతాల సీసీటీవీ ఆధారాలతో పోలీసులు నిందితులను గుర్తిస్తారా అనే అంశాలపై కూడా ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వేద టీవీని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.